నమస్కారం. దుర్గే స్మృతాహరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభాం దదాసి దారిద్ర్యదుఃఖభయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. పరమ పవిత్రమైన మహాభారత కథానీతి నేటి సమాజ రీతి అనేటువంటి శీర్షికలో మనం చెప్పుకుంటున్నటువంటి 14వ భాగం శర్మిష్ఠ. ఈ శీర్షిక పేరు శర్మిష్ఠ. ఈ శర్మిష్ఠ అనేటువంటి ఈ స్త్రీ పాత్ర మహాభారతంలో వృషపర్వుడు అనేటువంటి ఒక రాజుగారి యొక్క కుమార్తె. ఎటువంటి రాజు అండి వాడు? దానవ రాజు, రాక్షసుల రాజు. శుక్రాచార్యుడు వారి యొక్క కూతురు దేవయాని. గురువుగారు ఆస్థానంలోనే ఉంటాడు కాబట్టి కుటుంబాల మధ్య కూడా చక్కటి ఆటపాటలు ఇవన్నీ ఉంటుండేవి. కాబట్టి శర్మిష్ఠ, దేవయాని, మిగతా ఆడపిల్లలు వీళ్ళందరూ కలిసి ఆటలాడుకుంటూ ఉండేవారు. పెద్దవాళ్ళు అయ్యారు. అయిన తర్వాత వీళ్ళందరూ కలిసి ఒకసారి ఆటలు ఆడుకోవటానికి, స్నానం చేయటానికి ఒక నది ఒడ్డుకు వెళ్ళారు. కథని చాలా జాగ్రత్తగా గమనించండి. నది ఒడ్డుకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత తమ ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలు తీసివేసి, ఆ చీరలు తీసివేసి నదిలో స్నానం చేశారు. చేసిన తర్వాత ఈ ఆడపిల్లలందరూ కూడా ఒడ్డుకు వచ్చిన తర్వాత మళ్ళీ చీరలు ఎవరి చీర వాళ్ళు కట్టుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే శర్మిష్ఠ చీరని దేవయాని కట్టుకుంది. దేవయాని చీర శర్మిష్ఠ కట్టుకుంది. తెలియక, అంటే ఆ కంగారులో కట్టుకున్న తర్వాత వెంటనే శర్మిష్ఠకి కోపం వచ్చింది. శర్మిష్ఠ ఎవరని చెప్పుకున్నాం? రాజుగారి కూతురు. రాజు అంటే రజోగుణము కలిగినటువంటి వాడిని రాజు అంటారు. రజోగుణం అంటే ఏంటంటే నేను చెప్పింది మీరు వినాలరా అనేవాడు రజోగుణం అనమాట అండి. కొంచెం లోపల ఉంటుందన్నమాట వాడికి. అటువంటి రజోగుణం అనమాట రాజుకి. కాబట్టి శర్మిష్ఠ, నేను రాజుగారి కూతుర్ని, నా చీర నువ్వు కట్టుకుంటావా? చూడండి, స్నేహితురాలి కదా, పోన్లే కట్టుకుందిలే, పొరపాటు అయిపోయిందని చెప్పి కాదు, నా చీర నువ్వు కట్టుకుంటావా? ఏమైందే, మన ఇద్దరం స్నేహితురాళ్ళమే కదే అన్నది పాపం దేవయాని. అయినా నా చీర నువ్వు కట్టుకోవడానికి నీకెక్కడ అర్హత ఉంది? మేము పెట్టేటువంటి జీతంతో బతికేదానివి. మీ నాన్నగారు మా ఆస్థానంలో ఒక గురువు, మా నాన్న కింద పని చేసేవాడు. నువ్వు మాకు బానిస లాంటి దానివి. నీకు నా చీర కట్టుకునే యోగ్యత ఉందా? నేను నీ చీర కట్టుకోవాలా? దీనికి శిక్ష నువ్వు అనుభవించవలసిందే అని చెప్పి రాజుగారి కుమార్తె కాబట్టి వెంటనే శర్మిష్ఠ అక్కడ ఒక పాడుబడినటువంటి ఒక నుయ్యి ఉంటే ఆ నూతిలోకి ఈ దేవయానిని ఆ చీర లేకుండానే పాపం కసి. చూడండి, ఆ రజోగుణం అనేది ఆ కళ్ళు మూసేస్తుందండి. కళ్ళు నెత్తికెక్కాయిరా అని చెప్పి ఆధునిక సమాజంలో మనం కూడా ఒక మాట అంటుంటాం కదా, కళ్ళు ఉండవలసిన స్థానంలో ఉండకుండా నెత్తి మీదకి ఎక్కితే చూపు ఎలా ఉంటుందంటే పైకి చూస్తుంటుంది. అలాగా కళ్ళు నెత్తికెక్కి ఈ శర్మిష్ఠ ఏం చేసిందంటే చెయ్యకూడని పని చేసింది. ఆ దేవయానిని ఒక పాడుబడినటువంటి ఒక నూతిలోకి తోసేసి తన దోవన మిగతా స్నేహితురాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళిపోయింది. మిగతా వాళ్ళందరూ కూడా పాపం మాట్లాడలేకపోయారు. ఎందుకని రాజుగారి కుమార్తె కదా, ఏమోలే రేపు పొద్దున ఏ గొడవ వస్తుందో అని చెప్పి. నేటి సమాజంలో కూడా అలాగే ఉంది కదండి. ఒక బలవంతుడు ఏదైనా ఒక పని చేస్తే వాడు చేసింది తప్పు అని చెప్పడానికి చాలామందికి నోరు రాదు. ఎందుకంటే రేపు పొద్దున వాడు మనల్ని ఏం చేస్తాడో, మనకెందుకు వచ్చిన గొడవలే అని చెప్పి వాడిని అనుసరిస్తూ ఉంటాం. ఇదే మహాభారతంలో కూడా ఉందండి. అది ఆనాటి సమాజంలో ఆనాటి భారత నీతి, నేటి లోకరీతి అని మనం పెట్టుకోవడానికి కారణం అదే. సరే, వీళ్ళ దోవన వీళ్ళు వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి అదృష్టవశాత్తు నూతి మొత్తంలోకి పడిపోకుండా మధ్యలో ఒక చెట్టు లాంటిది ఏదో కొమ్మ ఉంది, ఆ కొమ్మకి పాపం అతుక్కుంది, కింద పడలేదు, కొంచెం కనపడుతూ ఉన్నట్టుగా చెయ్యి అందిస్తే పైకి వచ్చేటంత వీలులోనే ఉంది. అదృష్టవశాత్తు ఈ అమ్మాయి అదృష్టవశాత్తు యయాతి మహారాజు గారు ఆ ప్రాంతానికి రావటం తటస్థించింది. ఈ దేవయాని ఈ పాడుబడిన నూయి ఉన్నటువంటి స్థలం ఆయనకి ఎందుకో దాహం వేసింది.
దాహం వేస్తే ఇక్కడైతే నుయ్యిలాగా మనకు కనిపిస్తుంది, ఇందులో దాహం తీర్చుకుందాం, లోపలికి దిగని చెప్పి ఆయన నూతి దగ్గరకు వచ్చాడు. వచ్చేసరికి ఆ నూతి లోపలికి ఇలా మొహం పెట్టాడు. పెట్టేసరికి దేవయాని కనిపించింది. ఒక్కసారి చేతులు జోడించింది. వెంటనే అర్రే ఏమిటిది, ఎవరు నువ్వు, ఈ కర్మ ఏమిటి, ఈ బావిలో ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమిటి అని అంటే జరిగిన కథ మొత్తం ఇలాగ నా స్నేహితురాలు రాజుగారి కుమార్తె నన్ను ఇలా కోపంతో ఇలా తోసేసి వెళ్ళిపోయింది అనేసరికి అర్రే ఎంత పొరపాటు జరిగిపోయింది అని యయాతి మహారాజు ఆ నూతి లోపల పడి ఉన్నటువంటి ఆ దేవయానిని చెయ్యి అందించాడు. కుడి చేయి అందించి పైకి లాగాడు. లాగిన తర్వాత ఆవిడకి వస్త్రప్రదానం చేశాడు. ఈ చేసిన తర్వాత ఆయన దోవన ఆయన వెళ్ళిపోయాడు. ఆడపిల్లని రక్షించాడు, వెళ్ళిపోయాడు ఆ యయాతి మహారాజు. ఇంతలోకి ఈ దేవయానికి సంబంధించినటువంటి ఇంట్లో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక పరిచారిక వచ్చింది. ఇంటికి వెళ్దాం రావే అని దేవయాని అడిగితే, నేను ఎందుకు వస్తాను, అసలు మళ్ళీ ఇక్కడి నుంచి నేను ఒక అడుగు పెట్టను అని చెప్పి మా నాన్నకి చెప్పింది. నాన్నగారు శుక్రాచార్యుల వారు పరుగున వచ్చారు. నాన్నగారు ఇంత అవమానం జరిగింది, నేను ఆ ఇంటికి రాను, ఆ రాజ్యంలోకి అడుగు పెట్టను అన్నాడు. వినేసరికి వెంటనే ఆ శుక్రాచార్యుడు, అమ్మ నువ్వు రానప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటానన్నాడు. దెబ్బకి దయ్యం వదిలిందన్నట్టుగా మృత సంజీవిని విద్య శుక్రాచార్యుల వారి దగ్గర ఉంది కదండి, ఇది ఉంటేనే రాక్షసులందరూ బతుకుతున్నారు, లేకపోతే అందరూ చచ్చిపోతారు కదా. అందుకని వృషపర్వుడు అనేటువంటి ఆ దానవరాజు శర్మిష్ఠ యొక్క తండ్రి పరుగున వచ్చాడు. అయ్యా మీరు ఇక్కడ ఉండటం ఏమిటి అన్నాడు. అవును, నా కూతురికి అవమానం జరిగింది, ఆ అమ్మాయి రానంటోంది, అమ్మాయి తండ్రిగా నేను రాను పొమ్మన్నాడు శుక్రాచార్యుల వారు. అయ్యయ్య అంత మాట అనకండి, ఒక పని చేద్దాము, మీకేం కావాలో కోరుకోండి అది నేను ఇస్తానంటే, దేవయాని చెప్పమ్మా మళ్ళీ మనం అడుగు పెట్టాలంటే మనం ఏం కోరితే ఆయన ఇస్తాట అనేసరికి దేవయాని అంది, రాజుగారి కూతుర్ని అని చెప్పి మిడిసిపడింది కదా, నన్ను నుయ్యిలోకి తోసేసింది కదా, మీ అమ్మాయి నాకు దాసీ కావాలి, మీ పరిచారకులందరూ కూడా నాకు పరిచారకులు కావాలి, నాకు సేవకురాండ్రు కావాలి, ఇది చేస్తేనే నేను ఆ రాజ్యంలోకి అడుగు పెడతాను, అదండి మా అమ్మాయి అడుగుతోంది, అమ్మాయి చెప్పిన పని చేస్తేనే నేను వస్తాను అన్నాడు. ఈయన రాకపోతే మళ్ళీ మృత సంజీవిని విద్య లేదు కదా, అందుకని ఆ దానవరాజు గారు వృషపర్వుడు అంగీకరించాడు. అప్పుడు ఈ శర్మిష్ఠ ఈ దేవయానికి దాసి అయింది, అంటే ఒక రాజుగారి కుమార్తె దాసి అయింది. అందువల్ల ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఏరికైనా తప్పదన్నా అని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు ఈనాటి సమాజంలో కూడా. కాబట్టి ఎవడు తీసిన గోతిలో వాళ్ళే పడతారు. ఈరోజు పొంగిపోతాం, వాడిని హింసించాం కదా, మాటల ద్వారా వాడిని ఒక మాట అన్నాం కదా అని చెప్పి అనుకుంటుంటాం. కానీ భగవంతుడు ఎప్పుడు రిటార్ట్, ఎదురు పార్టీ మనకి ఎదురు బహుమతి ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు. ఎవరిని మనం తొందరపడి నిందించకూడదు, ఎదుటి వాళ్ళకి మనం దుష్టమైన చేష్టలు చేయకూడదు. ఆ అహంకారంతో ఆ శర్మిష్ఠ అహంకారంతో రాజుగారి కుమార్తెని అనేటువంటి అహంకారంతో ఆ దేవయానిని ఒక పాడుబడినటువంటి నూతిలోకి తోసేసింది, శిక్ష అనుభవించింది. తాను తీసిన గోతిలో మళ్ళీ తానే పడింది, తానే ఒక పరిచారిగ్గా జీవితాంతం కావాల్సి వచ్చింది. కాబట్టి తొందరపడి ఎవరికి మనము కీడు చేయవద్దు అని ఈనాటి సమాజానికి కూడా ఆనాటి భారత కథ నీతి మనకి తెలియజేస్తోంది. స్వస్తి.